నయీం ఇంట్లో రెండో విడత సోదాలు జరిపిన పోలీసులు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలో లభించిన ఆధారాలను ఇవాళ న్యాయస్థానానికి సమర్పించనున్నారు. గోవాలో అరెస్ట్ చేసిన నయీం అనుచరుడు తాజుద్దీన్ సైతం కోర్టులో హాజరుపరచనున్నారు. నయీం అక్రమ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నయీం అక్రమార్జన కేసు దర్యాప్తులో తవ్విన కొద్దీ ఆస్తుల వివరాలు బయటపడుతున్నాయి. రాజేంద్రనగర్ కోర్టు అనుమతితో బుధవారం పుప్పాలగూడలోని నయీం ఇంట్లో పోలీసులు మరోసారి సోదాలు జరిపారు. 10 గంటలకు పైగా రెండవ అంతస్తులో తనిఖీలు చేసిన పోలీసులు కీలక పత్రాలు, స్థిరాస్తుల దస్తావేజులు, సీడీలు, ల్యాప్టాపులు, పెన్ డ్రైవులు, ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటినీ 4 పెద్ద బ్యాగుల్లో నింపి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న ఐజీ నాగిరెడ్డి సైతం నయీం ఇంట్లో సోదాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. నయీం ఇంట్లో సోదాలను పరిశీలించిన సైబరాబాద్ పశ్చిమ కమిషనర్ నవీన్ చంద్ సేకరించిన ఆధారాలను ఇవాళ రాజేంద్రనగర్ న్యాయస్థానానికి సమర్పిస్తామని స్పష్టం చేశారు. నయీం అనుచరుడు మహమ్మద్ తాజుద్దీన్ను గోవాలో అరెస్ట్ చేశామని వెల్లడించారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరుస్తామని నవీన్ చంద్ తెలిపారు. మహమ్మద్ తాజుద్దీన్ సన్ ఆఫ్ ఖాజా నయీం దూరపు బంధువు ఇతను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని బయట రాష్ట్రంలో గోవాలో ఇంట్లో వాచ్మెన్ లాగా ఉండేవాడు. తన దగ్గర నుంచి ఒక బొలెరో వెహికల్, ఇంత క్యాష్ 4 lakhs క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ గోవాలో అతనికి సంపాదించిన ఒక ఇల్లు, ఆస్తి వివరాలు కూడా జరిగింది. నయీం నేర సామ్రాజ్యంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. నయీంకు సహకరించిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఇప్పుడు బయటపడుతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, రాజకీయ నాయకుల పేర్లున్నాయి, పోలీసు అధికారుల పేర్లున్నాయి. ఎవరైతే అతనికి తోడ్పడినారో వాళ్ళ వివరాలన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ పేర్లన్నింటినీ బయటపెడుతుందా, ఈ ఆస్తులన్నింటినీ నష్టపోయిన వాళ్ళకు పంచుతుందా అనేది ప్రశ్నార్థకమే. అందుకని మేమేం రైజ్ చేస్తున్నామంటే ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి, సిట్టింగ్ జడ్జి చేత జరపాలంటున్నాం. 3 రోజుల కస్టడీకి తీసుకున్న ఫర్హానా, అప్సాలను బుధవారం ప్రశ్నించిన పోలీసులు రెండవ రోజు విచారించనున్నారు. వారిచ్చే కీలక సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.